నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మాట ఇస్తే నిరూపించుకోవడం కాంగ్రెస్ కే సాధ్యం. బీసీ రిజర్వేషన్లతో మరోసారి నిరూపించాం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. గుప్పన్పల్లి వైకుంఠధామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులు, న్యాయవాదులు తదితరులు. శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. నెల రోజుల్లో అమల్లోకి ఆన్లైన్ ద్వారా తమ ఇంటి నుంచే స్వామివారి ప్రసాదాన్ని బుక్ చేసుకునే సదుపాయం. ఆకాశమే అద్దుగా పరిగెత్తున్న బంగారం ధరలు. నేడు నిజామాబాద్ నగర మార్కెట్లో 1,21,000కు 24 క్యారెట్ల బంగారం ధరతో వినియోగదారులకు షాక్. తెలంగాణలో రేపటి నుంచి మూతపడనున్న రేషన్ షాపులు. ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లకు ఎలాంటి స్పందన రాకపోవడంతో రేషన్ డీలర్ల నిర్ణయం. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని 2027 అక్టోబర్ నుంచి అన్ని రకాల వెహికల్స్ కు సౌండ్ అలర్ట్ తప్పనిసరి. గ్రూప్ 1 ఫలితాల్లో 386 ర్యాంక్ సాధించి డీఎస్పీ శిక్షణకు ఎంపికైన నిఖితను అభినందించి సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రభుత్వం వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలి. బడా భీమ్గల్ నుంచి అక్లూరు వెళ్లే దారిలో రోడ్లపై రాసులుగా పోసిన మొక్కలను పరిశీలించి రైతుల ఆవేదనను తెలుసుకున్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న కల్వకుంట్ల కవిత. అవసరం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతానని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో గల కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమావేశం. మాట ఇస్తే నిలుపుకోవడం కాంగ్రెస్ కే సాధ్యమని, బీసీ రిజర్వేషన్లతో మరోసారి నిరూపితమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అని చెప్పారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని, ఈ రెండు పార్టీలు కలిసే సంసారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటై కుట్రపూరితంగా కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్తో పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కామ్లు బండారం ఒక్కొక్కటి బయట పడుతుండటంతో దిక్కు తోచక బాకీ కార్డు పేరుతో మోసపూరిత ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్ఎస్ చేసిన బాకీకి మేము వడ్డీలు కడుతున్నామని, బకాయిల గురించి మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్ అవుతారన్నారు. బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని, దీన్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్ కు బాకీ అనే పదం కూడా ఎత్తే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట్ట, రైతు భరోసా ఇస్తే బాకీ పడ్డట్ట, ₹500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఆరోగ్యశ్రీ ₹10 లక్షలకు పెంచడం బకాయి పడ్డట్ట అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, వారికి బోనస్ ఇవ్వడం బకాయి పడ్డట్ట, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం బకాయి పడ్డట్ట అని నిలదీశారు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బకాయి పడడమా? బీఆర్ఎస్ ప్రచారం హాస్యాస్పదంగా ఉందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన నవాబు పాలన అని, తెలంగాణను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ అని విమర్శించారు. ఎరువుల పేరిట కేంద్రంలోని బీజేపీ మోసం చేస్తుందని, జీఎస్టీ పేరుతో వేల కోట్లు కేంద్రంలోని బీజేపీ దోచుకుందన్నారు.
ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% పైగా సీట్లు జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ గెలుపొందుతుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త. ఇలా ఎరువుల పేరిట కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. బీఆర్ఎస్తో లోపాయకర ఒప్పందంలో వచ్చి సకాలంలో ఎరువులు ఇవ్వక కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఆపింది. ఇది వాస్తవం కాదా? 10 ఏళ్లు మీరు కలిసి సంసారం చేశారు. కేంద్రంలో జరిగిన ప్రతి బిల్లులో ఓటేశారు. ఇవాళ కూడా మీరు కలిసే ఉన్నారు. కలిసి ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి నగరంలోని గుప్పన్పల్లిలో గల వైకుంఠ ధామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్ నగరంలోని గుప్పన్పల్లిలో గల వైకుంఠ ధామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం జరిగాయి. ఆమె అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన నివాసంలో పలు పార్టీల నేతలు పరామర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ కమిషనర్ ఇరావత్రి అనిల్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ అందాన్, రైతు కమిషన్ సభ్యులు గడు గంగాధర్, తెలంగాణ విత్తనాల అభివృద్ధి చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ నాగేష్ రెడ్డి భూపత్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం లక్ష్మీ నరసమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో 386వ ర్యాంకు సాధించి డీఎస్పీ శిక్షణకు ఎంపికైన నిఖితా రెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అభినందించి సన్మానించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో 386వ ర్యాంక్ సాధించి డీఎస్పీ శిక్షణకు ఎంపికైన నిఖితా రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిఖితా రెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, గుత్పా గ్రామానికి చెందిన నిఖిత సామాన్య రైతు కుటుంబంలో జన్మించి శ్రమను ఆయుధంగా మలుచుకొని కష్టపడి మొదట ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం సాధించి అంతటితో ఆగిపోకుండా సమాజానికి మరింత సేవ చేయాలనే సంకల్పంతో గ్రూప్ 1లో డీఎస్పీ ర్యాంక్ సాధించడం ఇందూరు జిల్లాకి గర్వకారణమన్నారు. నిఖిత సాధించిన ఈ విజయంతో జిల్లా పేరు ప్రతిష్టలను నలుమూలలకు చాటారన్నారు. నేటి యువతరం నిఖితను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. నిఖిత భవిష్యత్తులో డీఎస్పీగా సమాజానికి ఉత్తమ సేవలు అందిస్తూ ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, ఇందూరు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. నిఖితా రెడ్డి డీఎస్పీగా ఎంపికపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ నిఖిలగా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యి డిఎస్పీగా ఆమె జాబ్ పొందుతూ ఉంది. ఈ సందర్భంగా నిఖిలకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 3 నెలల క్రితము ఇరిగేషన్లో ఏఈగా, ఇప్పుడు గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి ఆమె డిఎస్పీగా చాలా ఆనందమైన విషయం. ముఖ్యంగా ఈ నవరాత్రి సందర్భంగా ఈ శుభవార్త వారికి, వారి కుటుంబ సభ్యులకు నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్థానిక ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాళ్లలో మంగళవారం ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని, వివాదాలు, తప్పిదాలకు తావు లేకుండా నిబంధనలను తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అందరూ క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున పక్కాగా కోడ్ అమలయ్యేలా చూడాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్లు, పోస్టర్లను ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎన్నికల
ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. నిఘా బృందాలను నియమించి పకడ్బందీగా కోడ్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. కాగా ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్ఓలు నోటిఫికేషన్ జారీ చేసి ఆ రోజు నుండే నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా తగిన ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ తదితర అన్ని ప్రక్రియలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ ఆర్మూర్, సబ్ కలెక్టర్లు వికాస్ మాతో, అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ద్యాన్ మావి, జెడ్పీసీ ఈఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, నోడల్ అధికారులు, డిఎల్పీఓలు పాల్గొన్నారు. కాంటాక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు చేసిండ్రు అనుకోండి, ఒక కామన్ గా ఉంది అని అనుకోండి, ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇగో నాకు ఆర్ఓ ఫర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మార్చుకుంటారు. కానీ రెండిట్లలో లేదనుకోండి, మీరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నాకు వచ్చింది అనుకోండి, నాకు ఇద్దరు ఎంపీడీఓలు ఫోన్ చేస్తున్నారు. సో రెండు వేరే మండలాల్లో సెకండ్ డ్యూటీ ఇచ్చిన వాళ్ళని నేను కాంటాక్ట్ చేయాలి. రెండిట్లలో ఏది తీసేస్తాము అని అంటే లోవర్ లెవెల్ది తీసేస్తాం, హయ్యర్ లెవెల్ ఉంచుతాం. ఆర్ఓ హయ్యర్ లెవెల్, పిఓ కొంచెం లోవర్ లెవెల్. సో లోవర్ లెవెల్ అనడంలో డ్యూటీని నేను తక్కువ చేసి అనట్లేదు, కానీ సీనియర్ ఆఫీసర్కి అది ఇస్తాం. జూనియర్ లోపల ఎక్కువ మంది దొరుకుతారు, కానీ సీనియర్ లోపల దొరుకుతారు. సీనియర్ ఆఫీసర్ తీసుకొని వచ్చి పిఓ వేసి జూనియర్ ఆఫీసర్ని ఆర్ఓ వేసి అనుకోని వాళ్ళు ఇబ్బంది. సో అందుకనే వాళ్ళ సీనియారిటీ ప్రకారం జూనియర్ పోస్టే తీసేసారు. రెండిట్లలో ఆర్ఓ, ఏఆర్ఓ, ఆర్ స్టేజ్ 1 ఆర్ఓ, స్టేజ్ మన 2 ఫేజులు చూస్ చేసుకునే ఆప్షన్ మనకు లేదు. 1, 3 నేను నన్ను అడిగితే 1, 3 చూస్ చేసుకుందామని అనేవాడిని. మన గ్రామ పంచాయతీకి ఏదైనా గ్యాప్ వస్తుంది కాదు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు 3 ఫేజులు ఎలక్షన్ వెళ్తున్న వారికే 1, 2, 3 ఇచ్చారు. 2 ఫేజులు ఎలక్షన్ వెళ్తున్న వాళ్ళు అంటే ఇంక్లూడింగ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ లో మనం ఎలక్షన్ చేస్తాం. సో అది మీ ఫేజ్ కూడా వాళ్ళకి ఐడియా ఉండాలి. మాట్లాడడం కూడా సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ అనే మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. సబ్జెక్ట్ ప్రభుత్వం వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బడా భీమ్గల్ నుండి అక్లూరు వెళ్లే దారిలో రోడ్డుపైకి మీమెర రాసులుగా పోసి ఉన్న మొక్కలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడగా ప్రభుత్వం మొక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు మొక్కలు అమ్ముకోవడం వలన నష్టపోతున్నామని రైతులు ఎమ్మెల్యేతో తమ ఆవేదన వెళ్లిబుచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటాల్కు 2400 మద్దతు ధరతో పాటు మీరు ఇచ్చిన హామీ ప్రకారం అదనంగా 400 రూపాయలు ఇచ్చి 2800కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే రైతుల దగ్గర మొక్కలు క్వింటాల్కు 2800 పోవాలి. ప్రభుత్వం మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోయేసరికి డాలర్లకు 1600కు రైతు అమ్మేసుకుంటున్నాడు. ప్రతి రైతుకు క్వింటాల్కు రూపాయలు సుమారు 1000 రూపాయలు చొప్పున నష్టపోతున్నారు. ఒక్క రైతు ఎకరాకు 30 క్వింటాలు మొక్కలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి ఎకరాకు 30,000 రూపాయలు నష్టపోతున్నాడు. రైతులు పంటను సరైన ధరకు అమ్ముకోలేక నష్టపోతూ బాధపడుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడున్నారో? రైతుల బాధలు పట్టించుకొని ముఖ్యమంత్రి ఉండి ఏం లాభం? నేను ఇప్పటికే ప్రతి పిఏసిఎస్ ద్వారా ఊరూరా మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేశాను. అయినా ప్రభుత్వంలో అధికార యంత్రాంగంలో చలనం లేదు. వర్షాలు పడుతున్నాయి, మొక్కలు ఫంగస్ వచ్చినట్లయితే ధర రాక రైతులు ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. మీరు ఇచ్చిన మాట ప్రకారమే 2400 మద్దతు ధర ఉన్న మొక్కలకు అదనంగా 400 కలిపి క్వింటాల్కు 2800కు కొనుగోలు చేయాలి. వెంటనే ప్రతి ఊరూరా కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. లేకుంటే ఈ రైతుల ఉసురు మీకు ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది. మీ ప్రభుత్వం క్వింటాల్కు 2800 చెల్లించి కొనుగోలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. వేల్పూర్లో ముదిరాజ్ పెద్దమ్మ తల్లి వేణుగోపాలస్వామి ఆలయాల వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సోదరుడు అజయ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు అజయ్ రెడ్డి దంపతులతో ముదిరాజ్ పెద్దమ్మ తల్లి వేణుగోపాల స్వామి ఆలయాల వద్ద దుర్గాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు అజయ్ రెడ్డితో కలిసి సతీష్ సమేతంగా దుర్గమ్మ తల్లి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని శాల్వాతో సన్మానించారు. అనంతరం స్వాములను కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలను కలుసుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి విదేశాలకు వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఖతర్, మాల్టా, లండన్లో జరిగిన బతుకమ్మ వేడుకలో కవిత పాల్గొన్నారు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు జాగృతి నాయకులు స్వాగతం పలికారు. లండన్లో సోమవారం బతుకమ్మ వేడుకల్లో పాల్గొని కవిత పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతానన్నారు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి బలోపేతంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. అవసరం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతానని కవిత చెప్పారు. ప్రజల్లో జీవితాల్లో మార్పు తేవడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు సమయం ఉందని, అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాలని ఆమె పేర్కొన్నారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని కవిత స్పష్టం చేశారు. జాతీయ పార్టీలో చేరే ఆలోచన కూడా లేదని ఆమె చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని వ్యాఖ్యానించారు. ఈ బతుకమ్మ పండుగ ఒక్క మన దగ్గర తప్పితే ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇట్స్ వెరీ 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 యూనిక్ ఫెస్టివల్. అందరూ పూలతోని దేవుణ్ణి పూజిస్తారు, మనం మాత్రం ఆ దేవుణ్ణే పూలుగా భావించి పూజిస్తాం. కాబట్టి మనంత యూనిక్ ఫెస్టివల్ ఎక్కడ లేదు. మీ అందరూ కూడా మరి యూనిక్ ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. లండన్లో ఉండి ఇంత కష్టపడుతూ మీ పనులు చేసుకుంటూ కూడా టైం తీసుకొని ఈ ఫెస్టివల్ అటెండ్ చేయడానికి రావడం అంటే ఐ ట్రూలీ అప్రిషియేట్. ఐ ఎస్పెషలీ థ్యాంక్ విమెన్ విత్ యంగ్ చిల్డ్రన్. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా మీరు బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఐ నో ఇట్స్ నాట్ ఈజీ. నేను కూడా లివ్డ్ అబ్రాడ్. ఐ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్. శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. ఆన్లైన్ ద్వారా తమ ఇంటి నుంచే స్వామివారి ప్రసాదాల అన్నిటినీ బుక్ చేసుకునే సదుపాయం మరో నెలలో అమల్లోకి రానుంది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు లాంఛనంగా ప్రారంభించిన కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ సాయంతో శబరిమలతో పాటు త్వరలో ట్రావెన్కోర్ సంస్థానం పరిధిలోని 1252 దేవాలయాల ప్రసాదాలను భక్తులు తమ ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. శబరిమల లాంటి రద్దీగా ఉండే దేవాలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుందని దేవస్థానం తెలిపింది. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ 1 నెలలోపు పనిచేయడం ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా దేవస్వం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. ఆకాశమే అద్దుగా బంగారం ధరలు పరిగెడుతున్నాయి. నెల వ్యవధిలోనే వేలకు వేలు పెరిగింది. తాజాగా అక్షరాల రూపాయలు 1,21,000కు చేరింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూపాయలు 1,20,700 మార్కును చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,770గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూపాయలు 1,49,600గా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,864 దగ్గర, ఔన్స్ వెండి ధర సుమారు $47 దగ్గర ట్రేడ్ అవుతుంది. పండగ సీజన్లో బంగారం ధరలు ఇంతలా పెరిగిపోతుండడం సామాన్యులను కలవరపరుస్తుంది. బంగారం ధర తగ్గితే కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తున్న వారికి ఇది భారీ షాక్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో రేపటి నుంచి రేషన్ షాపులు మూతబడనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేషన్ డీలర్ల సంఘం ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లకు ఎలాంటి స్పందన లేకపోవడంతోనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడిచిన 5 నెలల్లో తమకు అందాల్సిన కమిషన్ అందకపోవడంతో పాటు డీలర్లు ఈ నిర్ణయానికి వచ్చారు. సోమవారం 33 జిల్లాల్లో కలెక్టర్లకు తమ డిమాండ్లపై వినతి పత్రాలను కూడా సమర్పించారు. డీలర్లకు కనీస గౌరవ వేతనం రూపాయలు 5,000 ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు, దుకాణాల అద్దె, బియ్యం రవాణా ఖర్చుల్ని ప్రభుత్వమే భరించాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అక్టోబర్ నెల రేషన్ను పంపిణీ చేయకుండా షాపులు మూసివేయాలని డీలర్ల సంఘం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ రేషన్ షాపులు బంద్ ఒక్కరోజేనా లేక నిరవధికంగా చేస్తారా అన్నదానిపై రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని 2027 అక్టోబర్ 1 నుంచి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు అకౌస్టింగ్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ని తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
2026 అక్టోబర్ తర్వాత తయారు చేసే అన్ని కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కమర్షియల్ వాహనాల మోడళ్లలో ఏవీఎస్ అమర్చాలని మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది. సాధారణంగా వాహనాలు రోడ్లపై వెళ్లే సమయంలో ఇంజిన్ శబ్దం కారణంగా హారన్ కొట్టకపోయినా గుర్తించడానికి వీలుంటుంది. అయితే ఈవీల విషయంలో ఇది సాధ్యం కాదు. బ్యాటరీ మోటార్తో పనిచేసే వాహనాలు కావడంతో ఈవీల నుంచి ఎలాంటి శబ్దం వెలువడదు. దానివల్ల వెనుక లేదా కొన్ని ఇరుకైన వీధుల్లో ఈవీలు వస్తున్నట్టు గుర్తించడం కష్టంగా మారింది. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. దీనికి పరిష్కారం అందించే లక్ష్యంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. నిర్దేశించిన తేదీ నుంచి అన్ని ఈవీలకు ఏవీఏఎస్ తప్పనిసరి చేయాలని భావిస్తుంది. ఏవీఎస్ అమర్చడం వల్ల వాహనాలు వెళ్లే సమయంలో కృత్రిమంగా శబ్దాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల పాదచారులైన మరే ఇతర వాహనదారులైన వాహనం ఉన్నట్టు గుర్తించవచ్చు. ఇలాంటి వ్యవస్థను ఇప్పటికే అమెరికా, జపాన్ సహా కొన్ని యూరోపియన్ దేశాలు అమలు చేస్తున్నాయి. ఈ ఏడాది దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మద్యం, మాంసం దుకాణాలు బంద్ ఉంటాయని కలవరపడుతున్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి. దీంతో తెలంగాణ వాసులు కలవరపడుతున్నారు. రెండు ఒకే రోజు రావడంతో ఎలా అని ఆలోచిస్తున్నారు. మాంసం, మద్యం లేకుండా పండగ ఎలా జరుపుకోవాలని చర్చించుకుంటున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాంసం ప్రియులు నిరాశ చెందుతున్నారు. అన్ని రకాల మాంసం షాపులను మూసివేయాలని, ఇందుకు సంబంధిత సిబ్బంది పర్యవేక్షించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పండగ ఎలా జరుపుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. అక్టోబర్ 2న ఎలాగో మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి. అయితే మద్యం ప్రియులు కావాలనుకుంటే ముందు రోజు కొనుగోలు చేసి పెట్టుకుంటారు. కానీ మాంసం పైన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. గాజులపేట శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సమితి యువజన సంఘం మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సమితి యువజన సంఘం మహిళా మండలి గాజుల్పేట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క మహిళా మనులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సాయిబాబు గుప్తా అధ్యక్షులు, గాలి నాగరాజు గుప్తా సంఘ ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు. ఈ కార్యక్రమంలో 28 డివిజన్ కార్పొరేటర్ ఇల్లందుల మమత ప్రభాకర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో బతుకమ్మ ఆడి పాడి మహిళలు సందడి చేశారు. అనంతరం వెళ్లిరా బతుకమ్మ మళ్లీ రావమ్మ అంటూ సమీప చెరువులు, కాల్వల్లో బతుకమ్మను నిమజ్జనం చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తీరొక్క పాటలతో ఊరువాడ మారు మోగింది. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో గ్రామాలు పూలవనంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరుపుకున్న సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ ఉత్సవాలకు సద్దుల బతుకమ్మతో ఘనమైన ముగింపు పలికారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్దకు చేర్చారు. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు లయబద్ధంగా అడుగులేస్తూ బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం గ్రామ సమీప చెరువు, కాల్వలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వెళ్లిరా బతుకమ్మ మళ్లీ రావమ్మ అంటూ సాగనంపారు. అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకొని వెంట తెచ్చుకున్న సద్దులను అక్కడే ఆరగించారు. నిజామాబాద్లోని లక్ష్మీప్రియ నగర్ గంగా గాయత్రి కాలనీ ఓ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సద్దుల బతుకమ్మలో భాగంగా మహిళలు, పిల్లలు, పెద్దలు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, పిల్లలు ఆడి పాడి ఆనందం పొందారు. ఈ కార్యక్రమంలో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించి ఒకరికొకరు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు లక్ష్మీప్రియ నగర్ లోని గంగా గాయత్రి నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బింకి నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వన్నెలదా శ్రీనివాస్, సహాయ కార్యదర్శి షేల సదాశివ్, సెక్రటరీ శివకృష్ణ, కోశాధికారిగా వినోద్, ఈ కార్యక్రమంలో సభ్యులు సాయన్న, ప్రవీణ్, శివకుమార్, రవి, సంజీవ్, మల్లికార్జున్, ఓంకార్, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని కుల వ్యవస్థ పీడిస్తుందని, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు. 2025న జక్రాన్పల్లి మండల కేంద్రంలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ అధ్యక్షతన కుల నిర్మూలన చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో దాసు ముఖ్య అతిథిల
ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో జ్యోతిరావు పూలే కుల నిర్మూలన కోసం 1973 సెప్టెంబర్ 24వ తేదీన సత్యశోధక సంస్థను ఏర్పాటు చేసి మానవ సమాజాన్ని కులరహిత సమాజంగా మార్చాలని కృషి చేశారని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో ఈ దళితులు బహుజనులు అడుగడుగున కుల వివక్షకు గురవుతుండ్రు. కాబట్టి ఈ దళితుల పట్ల ఉన్నటువంటి అగ్రవర్ణాల యొక్క వివక్షతను పోవాలని చెప్పి ఈ భారతదేశంలో కుల వివక్షత లేనటువంటి ఒక విధానాలు రావాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాడిండు. తాను స్వయంగా అనేక రకాలైనటువంటి వివక్షత అనుభవించిన తర్వాత కూడా ముందుకే సాగిండు. భీమ్గల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. భీమ్గల్ మండలంతో పాటు చుట్టుపక్క గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాలంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పి బతుకమ్మ పండుగను ఆడపడుచులు అతి ఇష్టంతో ఆడే బతుకమ్మ పండుగను మండలంతో పాటు చుట్టుపక్క గ్రామాల మహిళలు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళలు 9వ రోజు సద్దుల బతుకమ్మను తీరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి ఆడపడుచులు చిన్నపిల్లలు కొత్త వస్త్రాలు ధరించి ఆటపాటలతో ఊరంతా ఒక్కతాటికి వచ్చి కోలలు చప్పట్లు వేస్తూ ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో బతుకమ్మను నిమజ్జనం చేశారు. భీమ్గల్లోని నందిగుడి వద్ద మున్సిపల్ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ నీలం రవి ఆధ్వర్యంలో లైటింగ్, సౌండ్ సిస్టమ్, స్క్రీన్, తాగునీరు ఏర్పాటు చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్ఐ సందీప్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నీలం, ఎస్ఐ సందీప్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలో కోటగల్లి గోనారెడ్డి ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ బెంగాలీ దుర్గామాత సొసైటీ ఆధ్వర్యంలో దుర్గామాత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలో గోనారెడ్డి ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ బెంగాలీ దుర్గామాత సొసైటీ ఆధ్వర్యంలో దుర్గామాత పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఈరోజు 9వ రోజు దుర్గామాత అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ ఈరోజు విశేషంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆరతి, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి సమర్పిస్తూ బెంగాలీ పండితుల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి బెంగాలీ యువతీ యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బెంగాలీ దుర్గామాత సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ బెంగాలీ అయినా మేము ప్రతి సంవత్సరం దుర్గామాత నిలుపుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటామని తెలుపుతూ అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని, కష్ట సుఖాలలో తోడుండాలని, వారికి ఆయురారోగ్యాలు కలిగించాలని భగవంతుని కోరారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. मोनारेड्डी फंक्शन हॉल पूजा हो रहा है. आज अष्टमी का पूजा है और ये और 3 दिन तक फ्राइडे तक चलते रहेगा दुर्गा माता की. और आप लोग आइए दर्शन करिए, दर्शन करके जाइए. निजामाबाद बंगाली समिति నిజామాబాద్. డిచ్పల్లి మండలంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పుడమిపై పూల సింగిడి పచ్చినట్లు అంబరానంటేలా డిచ్పల్లి మండలంలో డిచ్పల్లి, గన్పూర్, ముల్లంగి తదితర గ్రామాలలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఊరు వాడ ఎక్కడ చూసినా బతుకమ్మ పండగ సందడే కనిపించింది. గ్రామాలు పూల వనాలను తలపించాయి. మహిళలు ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాముల చందమామ అని పాటలు పాడుతూ పూలతో బతుకమ్మ పేర్చి సాయంత్రం కూడలలో పెట్టి పాటలు పాడుతూ ఆటలాడారు. బతుకమ్మ పాటలతో గంటల కొద్దీ ఆడిన మహిళలు చెరువుల వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. పోయిరా గౌరమ్మ అంటూ గౌరమ్మకు వీడ్కోలు పలికారు. అనంతరం ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుని సద్దులు ఆరగించారు. దేశంలో అమానుష కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 153వ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ శ్రామిక వర్గాలను కులాల వారీగా విభజించిన కుల వ్యవస్థకు దానిని కాపాడుతున్న సనాతన ధర్మాన్ని, మనువాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్ను
స్థాపించారని నేటికి 153 సంవత్సరాలు అవుతుందని నేటికి దేశంలో కుల వ్యవస్థ ఉందని కేంద్ర ప్రభుత్వం అణగారిన కులాలలో కులత్వాన్ని పెంచుతూ తమ రాజకీయ పునాదిని విస్తరించుకుంటున్నారని గ్రామీణ ప్రాంతాలలో కుల వివక్షత ఉందని కుల దురహంకారంతో కుల బహిష్కరణలు మరియు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. నేటి ప్రభుత్వాలు కులంతల వివాహాలను ప్రోత్సహిస్తూ ప్రచారం నిర్వహించాలని అన్నారు. కులరహిత సమాజం కోసం పోరాటం నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, న్యూ డెమోక్రసీ నాయకులు జేపీ గంగాధర్, శివకుమార్, సత్యం, బండమీద నర్సయ్య, జి రమేష్, నాథన్, రాజు, భాస్కర్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని సాయి కృపా నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. బాన్స్వాడలో బతుకమ్మ ఉత్సాహభరితమైన పండగ. ప్రకృతిలో ప్రత్యేకంగా పెరిగే పూలతో ఆడబిడ్డలు జరుపుకునే ఈ పండగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ. సంస్కృతి సాంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు రంగురంగుల పూలను అందంగా పెంచి ప్రకృతి పరవశించిపోయే విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అద్భుతమైన పండగ బతుకమ్మ. ఆడబిడ్డల పండగ వస్తుందంటే పువ్వులన్నీ మురిసిపోతున్నాయి. 9 రోజుల పాటు సాగే పూల ఉత్సవం బతుకమ్మ. అశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు 9 రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. అందులో భాగంగా అందంగా పేర్చిన 3 బతుకమ్మలకు మొదటి, రెండవ, మూడవ వాటికి బహుమతులను అందజేసి అందంగా అలంకరించిన బతుకమ్మ వారికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, సంగమేశ్వర్, శేఖర్, సురేందర్, సంజయ్, రజనీకాంత్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పాత పద్ధతిలో బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలతో ఈరోజు సద్దుల బతుకమ్మను విజయవంతం చేసినటువంటి మా ఆడబిడ్డలకు అందరికీ పేరుగా హృదయపూర్వక బతుకమ్మ పండుగ, సద్దుల బతుకమ్మ వేడుక శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. మత సామరస్యాన్ని ముస్లిం మహిళ చాటుకుంది. దుర్గామాత ఆలయంలో పూజలు, అమ్మవారికి పండ్లతో తులాభారం చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ముస్లిం మహిళ అమ్మవారికి పూజలు నిర్వహించి మత సామరస్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్ గ్రామానికి మహిళ తన కూతురితో మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పండ్లతో తులాభారం చేసి భవానీ దీక్ష స్వాములకు పండ్లు అందజేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. అన్ని మతాలు ఒకటేనని, ప్రజలంతా కలిసికట్టుగా ఉంటూ సమాజ సేవ, దైవం గుణం వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మార్కండేయ మందిరంలో మహా అన్నదానం నిర్వహించారు. వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణ నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోటగల్లీలోని శ్రీ భక్త మార్కండేయ మందిరంలో మంగళవారం మహా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ దుర్గామాత అనుగ్రహంతో నిర్వహించిన ఈ మహా అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమైన ఈ అన్నప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ పుణ్య కార్యంలో స్వాములు, పద్మశాలి కుల బంధువులు, తరపల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, జిల్లా సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. పట్టణ నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంట దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి చోటి భూమేశ్వర్, కోశాధికారి మెరసాయిలు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు ఎస్ఆర్ సత్యపాల్, భీమర్తి రవి, బిల్లా మహేష్, పల్నాటి రఘు, సిలివేరి గణేష్, గంగా ప్రసాద్, లోల రాజేందర్, యువజన అధ్యక్షులు ఎర్రగుట్ట శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించారు. అన్నదానంలో పాల్గొన్న భక్తులందరూ మాత అనుగ్రహాన్ని పొంది ధన్యులయ్యారని సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి హాస్టల్ అధ్యక్షులు దీకొండ యాదగిరి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కులగం హనుమాన్లు, మాజీ అధ్యక్షులు భూరెడ్డి వెంకట నరసయ్య, ఎనుగందుల మురళి తదితరులు పాల్గొన్నారు. భక్త మార్కండేయ మందిరంలో నవగ్రహ పూజ లేదు అమ్మవారి ఆశీర్వాదంతో మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి తరఫా అధ్యక్షులు మరియు మా పద్మశాలి కుల బాంధవులు అందరి సహకారంతో
ఈరోజు పెద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మా పట్టణ కమిటీ మరియు యువజన కమిటీ మరియు మహిళా కమిటీ వారు సహకారంతో దీన్ని చాలా వైభవంగా చేయడం జరుగుతుంది. నిజామాబాద్ నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డులో గల కేసీఆర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. నిజామాబాద్ నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డులో గల కేసీఆర్ కాలనీలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఉత్సాహభరితమైన పండుగ, ప్రకృతిలో ప్రత్యేకంగా పెరిగే పూలతో ఆడబిడ్డలు జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. సంస్కృతి సంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు రంగురంగుల పూలను అందంగా పేర్చి ప్రకృతి పరవశించిపోయే విధంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ రోజు న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ, కేసీఆర్ కాలనీ కూడా దీన్ని అంటారు కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము మరి ఇక్కడ ఒక రోజు కాదు 3 రోజులు 4 రోజులు సద్దుల బతుకమ్మ నుంచి మరి 9 రోజులు కూడా బతుకమ్మ సంబరాలు గొప్పగా చేసుకుంటారు. ఈ రోజున చాలా విశిష్టంగా చాలామంది ఆడపడుచులు, పిల్లలు, మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. సిరికొండ మండల వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలు అంబరానంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పి బతుకమ్మ పండుగను మండల కేంద్రంలో మహిళలు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ రోజు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి కొత్త వస్త్రాలు ధరించి ఆడపడుచులు, చిన్నపిల్లలు ఆటపాటలతో సందడి చేస్తూ బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలోని ఎల్లమ్మ చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. అలాగే బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ స్వామి మరియు కమిటీ సభ్యులు మహిళలకు ఇబ్బంది కలగకుండా విధులలో లైటింగ్, తాగునీరు ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఘాట్ వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల తరపున మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. సదుపాయాలు, కరెంటు లైట్లు కానీ మరియు నీళ్లు తాగే నీళ్లు కానీ సదుపాయం ఏర్పాటు చేసినాము. అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి జాగ్రత్త వాళ్ళని తీసుకుని వచ్చి చెరువు కుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేయాలని మేము వీడియో. సారంగపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. తీరొక పూలతో బతుకమ్మను తయారు చేసి ఆడి పాడి మహిళలు సందడి చేశారు. సారంగపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలు గ్రామంలోని ఈరోజు సద్దుల బతుకమ్మ డప్పు సప్పులతో వాడవాడ నుండి గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో బతుకమ్మ ఆడి అక్కడి నుండి సారంగపూర్ గవర్నమెంట్ స్కూల్లో పెద్ద ఎత్తున గ్రామ మహిళలు, పిల్లలు కలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకొని నిజాం సాగర్ కెనాలలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలు పసుపు కుంకుమలతో వాయనం ఇచ్చుకొని ప్రసాదాలు పంచుకున్నారు. దుర్గాష్టమి సందర్భంగా గోకుల గోసేవ సమితి ఆధ్వర్యంలో లలితాదేవి అమ్మవారి ఆలయంలో గల గోశాలలో గోసేవ నిర్వహించారు. దుర్గాష్టమి సందర్భంగా గోకుల్ గోసేవ సమితి ఆధ్వర్యంలో లలితాదేవి అమ్మవారి ఆవరణలో గల గోశాలలో గోపూజ, గోసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు సహకరించిన సభ్యులకు ఆ గోమాత ఆశీస్సులు, ఆ లలితాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా నిండుగా ఉండాలని గోకుల్ గోసేవ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా నిండుగా ఉండాలని గోకుల్ గోసేవ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అధ్యక్షులు తోడుపునూరు రామ్మోహన్, కౌటిక్క శంకర్, టిఎస్ వ్యాస్, దయాకర్, రాజశేఖర్, గంగా ప్రసాద్, డి అమర్ పాల్గొన్నారు. ఈ సమస్త ప్రజా కుటుంబాన్ని కూడాను అందరూ కూడాను నిరంతరము ఆ గోమాతృ సేవ ఎక్కడైతే ఉంటున్నాయో ప్రతి గోశాలలో ఇక్కడ లలితాశ్రమంలో ఉన్నటువంటి శ్రీ పార్వతి సుబ్బరాజేశ్వర స్వామి గోశాలలో ఈ రోజున గో సదనంలో నిర్వహించే గోమాతృ పూజ పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి వారికి వారి కుటుంబాలకు ఆ లలిత మహాత్రిపుందరి కార్యక్రమం ఆ గోమాతృ దేవత. నగరంలోని ఆర్ఆర్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని నార్త్ బ్లాక్లో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. నిజామాబాద్ నగరంలో ఆర్ఆర్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నార్త్ బ్లాక్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. దాండియా పాటలతో మహిళలు డాన్స్ ప్రోగ్రాంలతో అలజడి చేశారు. ఆర్ఆర్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఈ బతుకమ్మ పండుగ ఇదే ఫస్ట్ సారి జరుపుకోవడమని మహిళలు వివరించారు. ఈ బతుకమ్మ యొక్క విశిష్టత గౌరమ్మగా పిలుస్తారని చెప్పారు. ఆర్ఆర్ రెసిడెన్సీ నుంచి నార్త్ సౌత్ బ్లాక్ బతుకమ్మ సంబరాలు అందరం కలిసికట్టుగా చాలా బాగా జరుపుకుంటున్నాం. ఫస్ట్ ఇయర్ ఇది అయినా కానీ అందరము ప్రశాంతంగా మంచిగా ప్రేమతోని అందరం కలిసి ఇట్లా ఎంజాయ్ చేసినాము.
వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని BSNL సమృద్ధి గ్రామ పంచాయతీగా ఎంపికైందని నోడల్ అధికారి మృదుపాణి తెలిపారు. వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం BSNL సమృద్ధి గ్రామ పంచాయతీగా సెలెక్ట్ కావడం జరిగిందని నోడల్ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మృదుపాణి తెలిపారు. ఈ సందర్భంగా BSNL అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మృదుపాణి సబ్ డివిజనల్ ఇంజనీర్ హనుమాన్ సింగ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 8 గ్రామ పంచాయతీలను సమృద్ధి గ్రామ పంచాయతీలుగా సెలెక్ట్ చేయడం జరిగిందని, అందులో వేల్పూర్ గ్రామ పంచాయతీ సెలెక్ట్ కావడం జరిగిందని అన్నారు. దీని ఉద్దేశం గ్రామ పంచాయతీకి BSNL ద్వారా ఇంటర్నెట్ ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా గ్రామ పంచాయతీ ఫైనాన్షియల్ కార్యకలాపాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధికి దోహదపడుతుందని సూచించారు. BSNL ఇంటర్నెట్ స్ట్రీమింగ్ అనేది నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ చూసుకుంటారని తెలిపారు. ఈ కమిటీ మెంబర్లలో సర్పంచ్ అధ్యక్షులుగా, GP సెక్రటరీ, BSNL మరియు వివిధ విభాగాల నుండి సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ అవకాశం ఉపయోగించుకొని గ్రామ పంచాయతీల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది, BSNL హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ నోడల్ ఆఫీసర్ మృదుపాణి, డివిజనల్ ఇంజనీర్ హనుమాన్ సింగ్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. మెంబర్స్గా మన పంచాయత్ సెక్రటరీ గారు, అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక విలేజ్కి కానీ సంబంధించి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ కానీ, లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా ఉమెన్ గ్రూప్స్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ కానీ, ఆ తర్వాత BSNL నుంచి, BBNL నుంచి ఒక భారత్ నెట్ ఉద్యమి అనేసి BNU అని అంటారు. సో వాళ్ళ నుంచి ఒక రిప్రజెంటేటివ్, అలాగే వీళ్ళందరికీ ఒక నోడల్ ఆఫీసర్గా జక్రన్పల్లి మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జక్రన్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలో భారీ ఎత్తున ఏర్పాటు చేసి గెలుపొందిన విజేతలకు గ్రామ ప్రజా ప్రతినిధులు, తాజా మాజీ సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్ గెలుపొందిన విజేతలకు చీరలు బహుకరణ చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇట్టి వేడుకలకు గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులు పెద్ద ఎత్తున పాల్గొని సుమారు 15 వరకు బహుమతులను అందుకోవడం జరిగింది. ఇట్టి బహుమతులను గ్రామ అభివృద్ధి కమిటీ మరియు అలాగే ప్రజా ప్రతినిధులు బహుమతులను ప్రదానం చేయగా గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో ఉన్న యువకులు, మహిళా సంఘాలు, మహిళలు, సోదరీమణులు గ్రామ ప్రధాన కూడల వద్ద కూడా ఏర్పాటు చేసిన భారీ ఎత్తున DJ సౌండ్లతో నృత్యాలు చేస్తూ గ్రామంలోని పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బతుకమ్మ వేడుకలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. బెల్లంపల్లి మండలంలోని రవీంద్రనగర్ దుర్గామాత ఆలయానికి చేరుకుని బతుకమ్మ వేడుకలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ వారిని ఉత్తేజపరిచారు. సంప్రదాయాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఆనందంగా బతుకమ్మను జరుపుకోవాలని మహిళలు సూచించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ దుర్గాదేవి ఆలయంలో గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. బులెన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,500. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,127. కేజీ వెండి ధర 1,54,000కు చేరింది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 1,540కి చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మాట ఇస్తే నిరూపించుకోవడం కాంగ్రెస్కే సాధ్యం. బీసీ రిజర్వేషన్లతో మరోసారి నిరూపించాం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. గుప్పన్పల్లి వైకుంఠధామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులు, న్యాయవాదులు తదితరులు. శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. నెల రోజుల్లో అమల్లోకి ఆన్లైన్ ద్వారా తమ ఇంటి నుంచే స్వామివారి ప్రసాదాన్ని బుక్ చేసుకునే సదుపాయం. ఆకాశమే అద్దుగా పరిగెత్తున్న బంగారం ధరలు. నేడు నిజామాబాద్ నగర మార్కెట్లో 1,21,000కు 24 క్యారెట్ల బంగారం ధరతో వినియోగదారులకు షాక్. తెలంగాణలో రేపటి నుంచి మూతపడనున్న రేషన్ షాపులు.
ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లకు ఎలాంటి స్పందన రాకపోవడంతో రేషన్ డీలర్ల నిర్ణయం. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని 2027 అక్టోబర్ నుంచి అన్ని రకాల వెహికల్స్ కు సౌండ్ అలర్ట్ తప్పనిసరి. గ్రూప్ 1 ఫలితాల్లో 386 ర్యాంక్ సాధించి డిఎస్పీ శిక్షణకు ఎంపికైన నిఖితను అభినందించి సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రభుత్వం వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలి. బడా భీమ్గల్ నుంచి అక్లూరు వెళ్లే దారిలో రోడ్లపై రాసులుగా పోసిన మొక్కలను పరిశీలించి రైతుల ఆవేదనను తెలుసుకున్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న కల్వకుంట్ల కవిత. అవసరం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతానని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో గల కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీడీఓలు ఎంపీఓలతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.